ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇది వచ్చి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఆ విషయాలు కూడా తెలియకుండా దాని గురించి అడిగారు. సరే సార్, రెండో విషయం, ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేయని విషయాలే. నేను క్లియర్ కట్ డిఫరెన్స్ చెప్పాను. ఈ 1 year లో ఏం గ్రోత్ ఉంది అనేది కూటమి ప్రభుత్వం నుంచి చెప్పాను. ఆయన ఏమంటారు, 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం ఏడండి, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, దాని తర్వాత 19 నుంచి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ విషయాలు కూడా ఆయన వక్రీకరించి తప్పుగా చెప్తున్నారు. ఇవన్నీ కాదు సార్, నేను అడుగుతున్నది ఒకటే, మీరు ఇన్సెంటివ్స్ ఏమి ఇచ్చారు, లేదా మీరు ఏ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఎంత గ్రోత్ చూపించారు? గ్రోత్ లేకుండా ఉండదు, జీరో ఎప్పటికి ఉండదు సార్. నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏం చేశారు, ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పాను. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి. అలా కాకుండా ఏదో వేగ్గా మాట్లాడుకోవడం వల్ల ఖచ్చితంగా డిస్కషన్ లో ఉపయోగం ఉండదు సార్ ప్రజలు. మీరు అడిగిన దానికి ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే సర్వీస్ సెక్టార్ ఖచ్చితంగా ఎఫెక్ట్. అసలు మీరు చెప్పే దాంట్లో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు కదండి. కూటమి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం లేదా? బీజేపీ అందులో భాగస్వామిగా, కేంద్రంలో టీడీపీ మంత్రులుగా, రాష్ట్రంలో బీజేపీ మంత్రులుగా, జనసేన పక్కని బయాసిడ్గా మద్దతు ఇచ్చి చేస్తే అది కూటమి ప్రభుత్వం లేదు, టీడీపీ ప్రభుత్వం చెప్తున్నారంటే అక్కడే మీరు అర్థమవుతుంది ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో ఆ మాటతోనే అర్థమవుతుంది. అంటే మర్చిపోతారా ఏంటండి ప్రజలు? మీరేమనుకుంటారంటే 14 నుంచి 19 వరకు ఉన్న ప్రజలు ఇప్పుడు లేరు అనుకుంటారా, లేకపోతే మర్చిపోయారు అనుకుంటారా? మన రాజధాని గురించి మాట్లాడతారా మీరు? అసలు ఏదైతే వైఎస్ఆర్ గారికి స్టార్ట్ చేశారు, పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, అది 1%, 1%, అని మాట్లాడింది ఎవరు సార్? కంప్లీట్ చేశారా మీరు? దానికి ముందు దేవినేని ఉమా గారు టీడీపీ మంత్రి గారు ఏం చెప్పారు? రాసి పెట్టుకో జగన్ అన్నాడుగా. దానికి ముందు దేవినేని ఉమా గారు రాసి పెట్టుకో జగన్ అన్నాడుగా. ఏమైంది అంటే మీరేమనుకుంటారంటే మేము చెప్పినవి వింటారు, అవతల చెప్పినవి వినరు అనుకుంటారు. సమాచారం రాజుగారు చెప్పినట్టు సమాచారం విజ్ఞానంగా మారింది. సమాచారం అందరికీ తెలుసు. మభ్య పెడితే ఇప్పుడు మనం ఈ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి మనం చెప్పిందే జనమందరం వింటారు అనుకోవడం పొరపాటు. ఇవాళ సమాచార వ్యవస్థ గడప గడపకి ప్రతి మనిషి జేబులో ఉంది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే, ఖచ్చితంగా నిజాలు మనం ఓకే ఖచ్చితంగా వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి వీరశేఖర్ గారిది పాపం ఇందాక బాగా డిస్టర్బ్ అయింది. వారు ఫోన్ లైన్లో వస్తుంది, ఫోన్ లైన్లోకి వచ్చారు. వారితో ఒక 1 or 2 minutes మాట్లాడి క్లోజ్ చేద్దాం, టైం అయిపోతుంది. వీరశేఖర్ గారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి, మీ వర్షన్ మీరు మాట్లాడేసేయండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ. రాజుగారు వినిపిస్తుందా? హలో, వినపడుతుంది, గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పకుండానే మొత్తం పూర్తిగా ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చారు. ఏంటంటే మేము చేసిన సంక్షేమము, మేము ప్రాజెక్టులు తీసుకొని వచ్చాం, మమ్మల్ని చూసి ఓటేయమని, మా అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి మేము అడిగాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అట్లాగే 2014-19 మధ్యలో కూడా టీడీపీ ఈ కూటమి, ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో అప్పుడు కూడా అదే కూటమి ఉంది. కానీ ఈ కూటమి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వీళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి శంకుస్థాపనలని అవి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఇలాగే చెప్పారు. కానీ అవి ఏమి రాకపోవటం వల్లే వీళ్ళు పక్కన పెట్టారు కదా. అదే పరిస్థితి రాకుండా నేడు మళ్ళీ పూర్తి స్థాయి పెట్టుబడులు ఇప్పుడు ఏదైతే చెప్పారో 4,95,000 కోట్లు పెట్టుబడులు, అట్లాగే 4,50,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి, ఇవన్నీ ఇన్పుట్ ఏదైతే మనకు ఉత్పాదన ఏదైతే ఉండదో వచ్చినప్పుడు మాత్రమే మేము నమ్ముతాము. గతంలో మేము ఇట్లాగే చెప్తే మా గవర్నమెంట్ లో మమ్మల్ని ప్రజలు కూడా తిరస్కరించారు, మిమ్మల్ని అలా తిరస్కరించే పరిస్థితి ఉంది అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరికలాగా లేకపోతే వాళ్ళకి సజెస్ట్ చేసినట్టుగా చాలా కరెక్ట్ గా ఆయన వాస్తవంగా వైఎస్ఆర్సీపీ లో ఇంత చక్కగా చెప్పిన నాయకులు ఎవరు లేరు, సజెస్ట్ చేసినట్లుగా ఉంది అనేది వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది గత 5 సంవత్సరాల్లో జరగలేదు. పెట్టుబడులు రావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత 5 సంవత్సరాల్లో వాస్తవంగా లేకపోవడం వల్లే పెట్టుబడులు రాలేదనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రజలు కానీ, లేకపోతే మన వెంకటేశ్వర రెడ్డి గారు కానీ మనందరం ఆలోచించాల్సిన విషయం, మన అందరికీ తెలిసిన విషయం. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఆ రోడ్డు ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు కానీ, వాళ్ళకి కావాల్సిన స్థలాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తిగా ఇవ్వటం వల్లనే ఈ పెట్టుబడులు రావడం జరుగుతుంది. అట్లాగే ఈ పాజిటివ్ థింకింగ్ కూడా గవర్నమెంట్ వెళ్ళటం అనేది రాజధాని ఎక్కడ నిరసన లేదు. రాజధాని ప్రాంతంలో చుట్టుపక్కల రోడ్లు వేయడం, ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతాలను